హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దీపావళి పండుగ రోజు అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీదేవి పూజకైతే ముగ్గు వేశాను. అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి అయితే బియ్యం పెట్టి అమ్మవారిని కూర్చోపెట్టాలి. ఇప్పుడు అమ్మవారి బియ్యంలో మాత్రము ఇది పీఠం పెడుతున్నాను. లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోపెడుతున్నాను. నా దగ్గర అయితే వెండిది విగ్రహం ఉంది ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం పెడుతున్నాను. తమలపాకులు అయితే పెట్టాను. మధుర మీనాక్షిదేవి లక్ష్మీదేవి అవతారము ఇంకో విగ్రహం పెడుతున్నాను. ఫ్రెండ్స్, అమ్మవారికి అయితే నైవేద్యాన్ని తయారు చేసుకున్నాను. నేనైతే తొందరగా అవుతుందని సేమియానైతే రెడీ చేశాను. ముందుగానైతే అమ్మవారికి నైవేద్యం తీశాను ఫ్రెండ్స్. నేనైతే అమ్మవారికి ఎర్ర ఒత్తితో పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ అమావాస్య కాబట్టి ఎర్ర ఒత్తితో చేస్తే మనకున్న నరదిష్టి నరఘోష ఎలాంటి అయినా కూడా పోతాయి ఫ్రెండ్స్. నేనైతే అమ్మవారి కోసం ప్రత్యేకంగా దండ తీసుకొని వచ్చాను కొత్తది. అమ్మవారికి అయితే ఫస్ట్ పసుపు పెడుతున్నాను, తర్వాత కుంకుమ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కరు ఓకేనా. నాకైతే పసుపు బొమ్మలు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పసుపు కుంకుమ ఒక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు ఇంపార్టెంట్ అండి పెట్టాము. అమ్మవారి పారిజాత పుష్పాలు మేమైతే గోల్డ్ చేయించామండి. అమ్మవారి 108 పారిజాత పుష్పాలు ఈ చిన్న అమ్మవారు ఉంది కదా ఇక్కడ వేసి పూజ చేయాలి. ఇవి మారేడు దళాలు అన్ని వేళలా దొరకవు కాబట్టి కొంతమంది వెండి కూడా చేయించుకుంటారు ఫ్రెండ్స్, లేదా గోల్డ్ కూడా చేయించుకుంటారు. నేనైతే అమ్మవారి మారేడు దళాలు చెట్టు మీద నుంచి తీసుకొచ్చాము. మా ఇంటి ముందు చెట్టు ఉన్నది కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా మాకు ఇవి అందుబాటులో ఉంటాయండి. లేని వాళ్ళు వెండితోటి చేయవచ్చు. అమ్మవారికి నోట్లు పెట్టాము. తర్వాత చిల్లర డబ్బులు కూడా పెట్టాలండి, అవి కూడా పెట్టాము. తర్వాత గవ్వలు చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి. గవ్వలు పెట్టాము. ఇవి కూడా లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ 3 ఉంటాయి. ఇవి కూడా మనం పెట్టాము. ఇదైతే కావాల్సినవన్నీ పెట్టానండి. తర్వాత ఇదైతే శ్రీచక్రం అంటారు. మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. దీపావళి పండుగ లక్ష్మీదేవి పూజ కాబట్టి నేను శ్రీచక్రాన్ని పూజలో పెట్టుకున్నాను, మా ఇంట్లో పెట్టుకోవడానికి. ఎలాంటి నరదిష్టి అలాంటివి ఏమీ ఉండవు, అనుకున్న పనులు కూడా అవుతాయి మనకి. తర్వాత గవ్వలు ఇవన్నీ కూడా పెట్టానండి.
ఇంకా కొట్టాలి అనుకుంటే కొట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కుడుతున్నాను. అండి నేనైతే సేమియాలు చేశాను. ఈజీగా ఉండాలనుకుంటే మాత్రము పంచామృతం చేసుకోవచ్చు. నాకైతే సేమియా చేయాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలనే ఆలోచనతోటి నేనైతే సేమియానే చేశానండి. దీపావళి గంటల రోజు అమావాస్య 12 గంటలకి పూజ కంప్లీట్ అండి. ఇప్పుడు అమ్మవారికి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పూజ కంప్లీట్ అయినప్పుడు అమ్మవారి గవ్వలు, అమ్మవారి ధనలక్ష్మి డబ్బులు మనము కదిలియాలి. అప్పుడు అమ్మవారి లోపలికి వస్తుంది. అందుకని మనము గుమ్మం తలుపులు తెరిచి ఉంచాలి కొద్దిసేపు. అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే మనము లక్ష్మీదేవికి శబ్దం చేయాలండి. మనము శబ్దం చేస్తే అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది. అలానే గవ్వలు కూడా శబ్దం చేయాలండి. ఆ శబ్దానికి అమ్మవారు మన ధనలక్ష్మి మన ఇంట్లోకి వచ్చి మనకన్నీ కూడా శుభకార్యాలు చేకూరేటట్టు చేస్తుంది. అనుకున్న ఫలితాలు మనకి ఇస్తుందండి. ఎవరైనా మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మన కష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా అమ్మవారు మనకి ఇంట్లో కొలువై ఉండి మనకన్నీ కూడా తీరుస్తుందండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నైట్ చేశారు, 12ంటికి పూజ, మరి ఎప్పుడు తీయాలి ఇవన్నీ కూడా అనుకోవచ్చండి. కానీ ఈ దీపం మాత్రము తెల్లారుజామున 5 వరకు కూడా మనకి వెలుగుతూనే ఉండాలి. తర్వాత తెల్లారిన తర్వాత మనము యథావిధిగా ఇవన్నీ కూడా పూజ గదిలో పెట్టుకోవచ్చండి. అప్పటి వరకు కూడా ఈ పూజ విధానము, ఈ పీఠము ఇక్కడే ఉంటుంది. తెల్లారి మీరు తీసి యథావిధిగా పెట్టుకోవచ్చండి.